రిషబ్ శెట్టి గారు పార్ట్ 1 కి ఎంత డెడికేషన్ పెట్టారు దానికి 100 టైమ్స్ డెడికేషన్ అయితే పెట్టారు. ఎన్టీఆర్ అన్న చెప్పాడని చెప్పేసి మూవీకి వెళ్ళాను. నేను ఎన్టీఆర్ అన్న ఫ్యాన్. నేను వచ్చేటప్పుడు రిషబ్ గారు ఫ్యాన్గా వచ్చాను. ప్రభాస్ ఫ్యాన్గా నేను చెప్తున్నాను. శత్రువైన గుమ్మాలకు వచ్చినప్పుడు అన్నం పెట్టి పంపించడం మన ఆనవాయితీ, మన తెలుగు వాళ్ళ. అలాగే మీరు బాయ్కాట్ చేసినా మేము మా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మిమ్మల్ని బిర్యానీ పెట్టి పంపిస్తున్నాం కాంతారాని. బ్రో కాంతారా చాప్టర్ 1 ఎలా ఉంది? అబ్బా కాంతారా మూవీ గురించి చెప్పాలంటే మాటలు రావట్లేదు. అబ్బా 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 ఒకప్పుడు బాహుబలి 2 బాహుబలి 1 ఎలా ఉందో దానికి మించి ఉంది. రిషబ్ శెట్టి గారు ఏంటి సార్, మీ యాక్టింగ్ ఏంటి, మీ స్టైల్ ఏంటి, మీ బాడీ ఏంటి, మీ పర్సనాలిటీ ఏంటి, ఆ కండలు ఏంటి, ఆ కండలు ఆ కొండలు, అబ్బా 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 ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. మీ డ్రెస్సింగ్ స్టార్గా చెప్తున్నాను, డ్రెస్సింగ్ స్టార్ రవి చెప్తున్నా కదా. ఈ సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్, ప్యాన్ ఇండియా మూవీ, బాక్స్ ఆఫీస్ బదులు ఫేమస్. అసలు ఏంటి అబ్బా 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 ఏమి యాక్టింగ్లో ఏంటి. కాంతారా 1 చూసినప్పుడు ఒక ట్విస్ట్లు, దానికి మించి ఉంది ఇక్కడ. వేరే లెవెల్ యాక్టింగ్. అబ్బా ఏంటి దంచేశారు, చింపేశారు. అసలు ఏమి అబ్బా 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 ఏం లొకేషన్స్, ఏమి స్టోరీ, డిఫరెంట్ స్టోరీ, ప్యాన్ ఇండియా మూవీ. అబ్బా 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 ఓజీకి ఎంతమంది ఓజీ ఎలా ఇట్టు కొట్టాందో దానికి మించి ఇట్టు కొడుతుంది. ప్రీక్వెల్ మూవీ కదా బ్రో, పాతకాలం సీన్స్, రాజులది ఆ ఫైట్స్ అన్నీ ఎలా? చాలా మంది, ఎందుకంటే విలన్ రోల్ చాలా బాగుంది. అతనైతే ఓల్డ్ కాన్సెప్ట్ తీసుకున్నారు. ఊర్లలో ఒకప్పుడు రాజులు అనేది ఒక కాన్సెప్ట్ తీసేసుకొని రాజుల కాలం నాటి ఉన్న కాన్సెప్ట్ చాలా బాగుంది. ఇందులో హీరోయిన్ దేవుడు లీక్ చేసి దేవుడు ఉన్నారు, కానీ అన్ని లీక్ చేస్తే బాగుండదు స్టోరీ. ఎందుకంటే నేను ఇప్పుడు చూసినది అన్ని స్టోరీ మొత్తం చెప్పాను అనుకోండి, వాళ్ళందరికీ సస్పెన్స్గా ఉండాలి. ఎందుకంటే చెప్తే అన్ని స్టోరీ చెప్తే కాదండి. నాకైతే చెప్తున్నా కదా, చాలా ఎగ్జైటింగ్గా ఉంది సినిమా. మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇక్కడ సాంగ్స్ కానీ, అక్కడ చూపించే విధానం కానీ, కాస్ట్యూమ్స్ కానీ, మ్యూజిక్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. సార్ చెప్తున్నా కదా, మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మన ఎన్టీఆర్ గారు చెప్పారు. ఎన్టీఆర్ గారు నచ్చిందంటే ఇంకా మనకు నచ్చదా? చాలా బాగుంది. ఎన్టీఆర్ గారు చెప్పారు కదా, మీ అందరూ చెప్తున్నారు, ప్రతి ఒక్కరు చెప్తున్నారు, ఈ సినిమా చూసిన వాళ్ళందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, జాగ్రత్తగా ఫ్యామిలీతో ఉండండి. ఎన్టీఆర్ అన్న చెప్పాడని చెప్పేసి మూవీకి వెళ్ళాను. నేను ఎన్టీఆర్ అన్న ఫ్యాన్. నేను వచ్చేటప్పుడు రిషబ్ గారు ఫ్యాన్గా వచ్చాను అంటాడు మన నవీన్ పొలిశెట్టి. కాంతారాతో వచ్చి ఇట్టు కొట్టేశాడు మన రిషబ్ శెట్టి, ఇచ్చి పడేశాడు మొత్తానికి. అయితే అందులో హీరోయిన్ అందం ఉందయ్యా. ఏ హీరోయిన్ ఆ అందం చూస్తూ ఉంటే ఎవడైనా ఫిదా అయిపోవాల్సిందే. రిషబ్ శెట్టి గారు ఇంత మంచి అందమైన అమ్మాయిని ఎలా పట్టుకొచ్చారండి. అసలు కన్నడ ఇండస్ట్రీలో వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వేరే విధంగా ఉంది. కాకపోతే దమ్ముంటే మన తెలుగు ప్రేక్షకులు ఎవరినైనా ఆదరిస్తారు, అంతే. కాదు నువ్వు శత్రువైన మా ప్రభాస్ ఫ్యాన్గా నేను చెప్తున్నాను. శత్రువైన గుమ్మాలకు వచ్చినప్పుడు అన్నం పెట్టి పంపించడం మన ఆనవాయితీ, మన తెలుగు వాళ్ళ. అలాగే మీరు బాయ్కాట్ చేసినా మేము మా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మిమ్మల్ని బిర్యానీ పెట్టి పంపిస్తున్నాం కాంతారాని. నెక్స్ట్ సారి ఎవడైనా మమ్మల్ని చూసి మీరు కనుక వేరే సినిమాలు ఇలా ట్రోల్ చేస్తే నెక్స్ట్ సారి మీకు ఎలా ఉంటుందో మేము చూపెడతాం. ఇంకా మీకు దాంట్లో పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు, వేస్తున్నారు, అందరూ ఉన్నారు. అందరు మూవీలు ఇలాగే ఆదరించాం. ప్యాన్ ఇండియాలో చాలా ఇట్లు ఇచ్చేసాం. ఈ కాంతారా కూడా ఇచ్చేసాం. మీరు కనుక ఇంకోసారి ఇలా రివీల్ చేశారనుకో, ఇది చూసి నేర్చుకోండి. కాంతారా విజయం చూసి నేర్చుకోండి. చాలా బాగుంది బ్రో, చాలా గ్రాండ్గా ఉంది. మనకి ఫస్ట్ పార్ట్ అంతా ఏంటి అంటే ఒక ఎరాలో రన్ అవుతుంది. ఇది వచ్చేసి ప్రీ హిస్టరిక్ ఎరా. పాతకాలం రాజుల స్టోరీ, యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా తీశారు? అదే వాళ్ళు పెట్టిన ప్రతి పెన్నీ కూడా ప్రొడక్షన్ వాల్యూస్లో కనపడుతుంది. రిషబ్ శెట్టి గారు పార్ట్ 1 కి ఎంత డెడికేషన్ పెట్టారు దానికి 100 టైమ్స్ డెడికేషన్ అయితే పెట్టారు. బ్రో పార్ట్ 1 ఏదో లక్కీగా హిట్ అయింది అని అనే వాళ్ళకి పార్ట్ 2 సమాధానం చెప్తాడు? ఖచ్చితంగా పార్ట్ 1 ఫ్లూక్లో హిట్ అయిందంటే లేదు బ్రో. స్టోరీ ఉంది, ఆ డివైన్ ఉంది, చూస్తున్నంతసేపు ఒక ట్రాన్స్లో ఉంటాం అనమాట. సో ఖచ్చితంగా పార్ట్ 2 విల్ బీ వెరీ గ్రాండ్ సక్సెస్. కాంతారా రిషబ్ శెట్టి తానే డైరెక్టర్, తానే ఇది కదా బ్రో, ఎలా అనిపిస్తుంది మల్టీ రోల్లో? మల్టీ రోల్లో యాక్చువల్లీ ఇప్పుడు తెలుగు ఆడియన్స్కి ఏంటంటే రిషబ్ శెట్టి మేబీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇలా నెగిటివ్గా చేయట్లేదు, కానీ కాంతారా నుంచి కొంచెం ఫెమిలియర్ అయ్యారు. బట్ ఐ నో హిమ్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్. ఐ యూస్ టు వాచ్ కన్నడ ఫిల్మ్స్, సో ఐ నో హిమ్ వెరీ వెల్. సో హీస్ అన్ ఎక్సలెంట్ ఆర్టిస్ట్ అండ్ ఎక్సలెంట్ యాక్టర్ కూడా. అతని స్కిల్స్ గురించి వీ కెనాట్ డౌట్ హిమ్, బట్ హీస్ ఎ వెరీ గుడ్ ఆర్టిస్ట్.